మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. థ్యాంక్స్ అన్నయ్య. ఇంత మంచి పాట పాడితే థ్యాంక్స్ అన్నయ్య అంటావా? నీ నోట్లో మన్నుబడా. నీ పిండాకుడు. చంటి రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. అరే రాగం స్పెల్లింగ్ చెప్పరా? అది రోగం. రాగానికి స్పెల్లింగ్ చెప్పమంటే రోగానికి స్పెల్లింగ్ చెప్పే ప్రతి వాడు నా షోలో వచ్చి నాకు అసిస్టెంట్ గా చేస్తే నీ అమ్మ కడుపు కాలని. నీ అంత అందగాన్ని నా చరిత్రలో చూడలేదన్నయ్య. వెరీ గుడ్. హీరో రక్షతి రక్షితః. నీ గురించి ఆ ఫోటో ఆమె పెళ్లికి రెడీగా ఉందంట, నువ్వు చేసుకుంటావా అని అడుగుతుంది. గ్లాస్ లో ఐశ్వర్య రాయ్, గ్లాస్ వెనక కల్పన రాయ్. చెప్పింది లక్ష్మీరాయ్. లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ దామిని. ఫస్ట్ రేవంత్ మీద 4 కామెంట్లు. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 సార్లు దొరికిన అద్భుతమైన సింగర్ రేవంత్. ఓన్లీ డ్రంక్ లో దొరికాడు తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకలా. పబ్బులో ఒక అమ్మాయిని కెలికాడని వాళ్ళ అన్నయ్య కొట్టాడు. గెలికాడు కానీ వాళ్ళ అన్నయ్య కొట్లా. ప్రామిస్ నేనుండా. ఒరే నువ్వు స్టేట్మెంట్ కరెక్ట్ చెప్తున్నావా సపోర్ట్ చేస్తున్నావా? వాళ్ళ చెల్లె అందులో. మనం నోయల్కి ఫోన్ చేద్దాం. హలో శంకర్, అంటే మీరు కుమారి 21F లో శంకర్ గా యాక్ట్ చేశారు కదా? అవును. బొగ్గలు వేడిగా అయిపోతాయి. అయినో, ఎందుకంటే నేను మీకు ఒక అడమెంట్ ఫ్యాన్ అండి. అసలు మీరంటే ఐ జస్ట్ లవ్ యూ నోయల్ గారు. నేను మిమ్మల్ని ముద్దుగా శంకర్ అని పిలుచుకోవచ్చా? అబ్బాయిలే సూపర్ అండి. ఎప్పుడన్నా వాడికి నచ్చని డ్రెస్ వేసుకొని వస్తుంది, అయినా సరే వీడు నవ్వుతూ బాగాలేదే అంటే మళ్ళీ ఎక్కడే ఉంటాడో చెప్పి వావ్ ఎక్సలెంట్ యు బ్యూటిఫుల్ అంటే ఆ డ్రెస్ కి డబ్బులు ఎవడు దబ్బెడతాడు? మళ్ళీ అబ్బాయి. హలో, అదే ఆపగా మధ్యలో ఎవడు అడిగాడు? మేము వేసుకునే డ్రెస్సులు మీకు నచ్చవు అన్నప్పుడు ఆబ్వియస్ గా మీకు నచ్చిందే మాకు కొనాలి కదా.